గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నాను. సొరకాయ పాయసం లేదా కడ్డూకా కీర్ అంటారండి అయ్యప్ప స్వాముల వారికి. అయితే దీనికి కావలసిన పదార్థాలు కొత్త గిన్నె, ఆవు నెయ్యి, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, చక్కెర, సొరకాయలు ఒక 3, 2 లీటర్ల పాలు, పాల పొడి కూడా ఒక 1/2 కేజీ వరకు కావాలండి, చక్కెర 3/4 కేజీ, ఇంకొచ్చేసి ఇలాచి కావాలండి, సగ్గుబియ్యం ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు కొత్త గిన్నె తీసుకొని పసుపు రాసి దానికి బొట్లు పెట్టానండి. స్టవ్ ఆన్ చేసేసి ఆ గిన్నె పెట్టేసి ఒక చిన్న గ్లాసు వరకు ఆవు నెయ్యి పోసుకున్నానండి. మనం తురిమి పక్కన పెట్టుకున్నటువంటి సొరకాయ 3 పట్టాయండి నాకైతే. అది కూడా మనం ప్యాన్లో వేసేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి, మాడకూడదు. అలాగా ఒకవేళ నెయ్యి తక్కువైతే కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. అలాగే పాల పొడి కూడా ఒక 1/2 లీటర్ వరకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పాల పొడిలో హాట్ వాటర్ వేసి కలిదిప్పుకుంటే పాలైపోతాయి కదండి, అవి ఒక 1/2 లీటర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. సొరకాయలు అస్సలు వాటర్ ఉండకూడదు. నెయ్యి వేసుకుంటే మాడకుండా చేసుకోవాలండి. కొంచెం నెయ్యి తక్కువైనా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చిక్కటి పాలు ఒక 2 లీటర్స్ వరకు యాడ్ చేశానండి. వాటర్ కలపొద్దు అసలు. ఒక 5 మినిట్స్ ఇలాగే మనం కలదిప్పుకుంటా కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టే. ఇది కీర్ కాబట్టి చిక్కగానే కావాలండి. తర్వాత మనం సగ్గుబియ్యం నేను 1/2 కేజీ తీసుకున్నానండి. మీరు తగ్గించినా పర్లేదు, మీరు ఇంకా కొంచెం సగ్గుబియ్యం తగ్గించుకున్నా పర్లేదండి. నేను స్వాములకు కాబట్టి కొంచెం హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. అవి కూడా సగ్గుబియ్యం ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి. ఎంత నానితే సగ్గుబియ్యం కీర్ అంత బాగా వస్తుందండి. లేకపోతే పంటి కింద తగులుతూ ఉంటాయి ఉడకకపోతే. అందువల్ల అసలు ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుందండి. మీరైతే సగ్గుబియ్యం కొంచెం తగ్గించి తీసుకున్నా పర్లేదు. తర్వాత ఇలాచి యాడ్ చేసుకుందామండి. సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్నటువంటి పాల పొడి పాలు ఉన్నాయి కదండి, ఒక 1/2 లీటరు 1/4 లీటర్ వరకు ఉన్నాయండి, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి 3/4 కేజీ వరకు చక్కెర పట్టిందండి నాకు. అలాగే మిల్క్ మేడ్ కూడా ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకున్నానండి. ఇదంతా కూడా చిక్కదనం కోసం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అందులో స్వాముల వారికి కాబట్టి అన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చానండి బయట నుంచి, ఇంట్లోవి ఏమీ తీసుకోలేదు. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.